ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు మాసంలో సింహరాశిలో మఖ పుబ్బ నక్షత్రాలలో బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల మరి వివిధ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. సింహరాశిలో సంచారం చేసే బుధ శుక్రుల యొక్క కలయిక ఆగస్టు 1వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అంటే 23 రోజుల పాటు సింహరాశిలో బుద్ధికారకుడైన బుధుడు కళత్రకారకుడైన శుక్రుడి యొక్క కలయిక అనేది ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం. బుధుడు బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని, ఆలోచన సరళిని, విద్య, అలానే వ్యాపార రంగాల్లో అభివృద్ధి, వ్యాపారపరంగా ఏ విధంగా ఉందో తెలిపేది బుధుడు కారణం. అందువల్లే బుధారిష్టేత్ సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతి అంటారు. అలానే శుక్రగ్రహము, శుక్రుడు వల్ల ధనము, సుఖము, సౌఖ్యము, వివాహము, కళత్రము ఇవన్నీ కూడా తెలిపేది, భోగభాగ్యాలను తెలిపేది శుక్రగ్రహం. అందువల్లే శుక్రారిష్టేత్ సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్ర పీడోపశాంతి అంటారు. అంటే వివాహం జరిపించేవాడు శుక్రగ్రహమే. ఏ జాతకంలో అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇక్కడ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు నిజంగా వాస్తవాన్ని గ్రహించడం అనేది చాలా ముఖ్యం. దానిలో ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి చెడుల యొక్క మిశ్రమాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. ఒక రాశి ఫలితం చెప్పేటప్పుడు చాలామంది కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దానిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కేవలం మంచి చెప్పటమే కాదు, చెడు వల్ల కూడా మనకు ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక ప్రమాదం జరుగుతుంది అని మనం చెప్పేటప్పుడు మనం ఆ ప్రమాదాన్ని నివారించగలగటం అనేది మన చేతుల్లో ఉండే అవకాశం ఉంటుంది. భగవంతుడి యొక్క ఆరాధన వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది. అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే గోచారరీత్యా చెప్పబడేవి బర్త్ చార్ట్కి గోచారానికి చాలా తేడా ఉంటుంది. అదొకటి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా మీరు గమనించాలి. నిజాన్ని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నిజం అనేది నిప్పు లాంటిది. అయితే శుక్రగ్రహము ఏ రాశి నుంచి బాగుంటుంది, ఏ రాశి నుంచి బాగలేదో ముందుగా చూస్తే శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని మనకి గోచారం తెలుపుతుంది. అంటే వాళ్ళ రాశి నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అంటే జన్మస్థానం కానీ, ద్వితీయ స్థానం కానీ, చతుర్థ స్థానం కానీ, పంచమ స్థానం కానీ, అష్టమ స్థానం కానీ, అలానే భాగ్యస్థానం కానీ లాభస్థానంలో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. మిగతా వాటిల్లో ఉంటే చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుందని మనకి తెలుస్తుంది. అలాగే బుధగ్రహము 2 అంటే ఆ రాశి నుంచి 2, 4, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. అంటే ద్వితీయంలో, చతుర్థంలో, షష్టమంలో, లాభంలో ఉంటే మాత్రమే శుభాన్ని ఇస్తాడు. మిగతా స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు, మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి ప్రతి రాశిని కూడా మనం చూసుకునేటట్లయితే ఏ రాశుల వాళ్ళకి సింహరాశిలో 23 రోజుల పాటు సంచారం చేయటం వల్ల మధ్యలో ఒక 3-4 రోజుల పాటు కూడా ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అంటే 3-4 రోజుల పాటు కూడా బుధుడు కొంత వక్రారంభం అనేది ఒకటి ఉంటుంది. అలానే ఈ జాతకపరంగా ఈ గోచారరీత్యా ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. చేసుకుంటే ప్రతి రాశి యొక్క విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకున్నట్టుగా అవుతాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ముందుకు వెళ్తే దాని యొక్క పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళకి షష్టమ స్థానంలో బుధుడు శుక్రుడు యొక్క సంచారం వల్ల ఏ విధంగా జరగబోతుందో ఒకసారి చూస్తే 6వ స్థానంలో సింహరాశిలో బుధుడు యొక్క సంచారం వల్ల ఆనందం,
మనోధైర్యము, ధనలాభము, అన్నిట్లా కూడా సర్వత్రా విజయం లభించే అవకాశం, విజయప్రాప్తి, వీళ్ళు చెప్పిన మాట అనేది చెల్లుబాటు అయ్యే అవకాశాలు. షష్టమ స్థానంలో శుక్రుడు వల్ల జ్ఞాతులతో కలహాలు. జ్ఞాతులు అంటే ఇక్కడ అన్నదమ్ముల యొక్క పిల్లలు, అన్నదమ్ములతోటి, కుటుంబంలో ఉండే బంధువులతోటి కలహాలు వచ్చే అవకాశాలు. కుటుంబంలో సమస్యలు రాకుండా కాపాడుకోండి. భర్తకి ఆరోగ్య విషయంలో కానీ భార్య యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ పెట్టండి. ఇబ్బందులు కలగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. నమ్మక ద్రోహం చేసే వ్యక్తులు మన మధ్యలో ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నమ్మకాన్ని కోల్పోకూడదు, నమ్మక ద్రోహం అనేది కలగకూడదు. శత్రువుల వల్ల భయం కలిగే అవకాశాలు ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. శత్రువులు ఏమీ చేసే అవకాశం లేదు. కార్యక్రమాల్లో సానుకూలత, పెండింగ్ ప్రాజెక్టులన్నీ ముందుకు వెళ్ళటం, అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరగటం, శారీరకంగా నిద్ర, సమయానికి భోజనం చేసే అవకాశం, ధనధాన్య సమృద్ధి అంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే సర్వకార్య సిద్ధి అంటే టోటల్గా మనం ఏదైతే వర్క్ చేస్తామో ఆ వర్క్లో విక్టరీ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనూహ్య ధనప్రాప్తి, ఆరోగ్య సుఖము, పట్టుదల విషయంలో కొంత సడలింపు ఉంటుంది వీళ్ళకి. కానీ ఆ పట్టుదలని, లక్ష్యాన్ని ఛేదించడానికి ముందుకు వెళ్ళండి. పట్టుదలలో సడలింపు వద్దు. ఎప్పుడప్పుడు మనిషి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటమనే జీవితం లక్ష్యం. అనూహ్య ప్రమాదాలు జరగకుండా శ్రద్ధ పెట్టండి. శారీరక శ్రమ, ఒత్తిడి, ప్రయాస, ఉదర నేత్ర సంబంధమైన రోగాలు ఉంటాయి. అంటే యాబ్డోమెన్ సంబంధించినవి కానీ ఐస్ సంబంధించిన విషయాల్లో డిసీజ్ రాకుండా చూసుకోండి. దుష్టులకి దూరంగా ఉండండి. విద్యార్థులకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. స్త్రీలు తన కాళ్ళ మీద తను నిలబడి ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన చేస్తుంటారు. కోర్టు సమస్యల పరిష్కారం కావటం, తల్లిదండ్రుల యొక్క అనుబంధము, అన్నదమ్ముల యొక్క అనుబంధము, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనటం, ప్రయాణాలు చేయటం, ప్రయాణాల వల్ల గౌరవ మర్యాదలు, అలానే ఎమినెంట్ స్కాలర్స్తో పరిచయాలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వివాహ సంబంధించిన విషయాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉంటాయి. వివాహాలు జరిగే సూచనలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. నేను చెప్పే నియమాలన్నీ కూడా పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా కొన్ని ప్రత్యేకంగా శాస్త్రీయ పదంలో ఉండే రెమెడీస్ మాత్రమే పాటించడం ఎప్పుడు కూడా మంచిదే. అశాస్త్రీయంలో ఉండే ఏదైతే రెమెడీస్ వల్ల పెద్దగా అనుకూలంగా ఉండదు. అది ఎలాంటి అనుకూలం చెందుతుందో మనం చాలా జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి. శాస్త్రీయ పదంలో ఉండే స్తోత్ర పారాయణాలు కానీ ఏ వారం ఏమి చేయాలనేది చూడాలి. ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా మనకి 23 రోజుల పాటు బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల మనం మంచి జరగాలని ఆశించాలి. చెడు ఫలితాలను నివారించడానికి స్తోత్ర పారాయణ చేయాలి. అంటే కనీసం మనం ఒకరోజు ఒక 10 నిమిషాలు భగవంతుడు కేటాయించాలి. ప్రతిరోజు కూడా మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, ఒక వ్యాపారం చేసేటప్పుడు కానీ, అందరూ కూడా ఒక రాజకీయ నాయకులే కాదు, సినిమా యాక్టర్సే కాదు, చిరు వ్యాపారులు ఉండొచ్చు, పెద్ద పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీలు ఆర్ ప్రైవేట్ సెక్టార్లో ఉండే ఎంప్లాయీస్ ఉండొచ్చు. అది ఏ విధంగా చేయాలి? ప్రతిరోజు కూడా మనం చెప్పినట్టుగా అంటే 23 రోజుల కాలంలో సోమవారం రోజున ప్రత్యేకంగా ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ కనకధారా స్తోత్ర పారాయణం చేయాలి. రెండవ సోమవారం అంటే ఆగస్టులోనే రెండవ సోమవారం రోజున ఓం నమఃశివాయ పంచాక్షరి 21 సార్లు కానీ, 27 కానీ, 54 కానీ, 108 సార్లు కానీ చేయటం. ఇంకొక సోమవారం వచ్చారు రుద్రగాయత్రి మంత్రాన్ని, తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే శివకవచ స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. తదుపరి మంగళవారం రోజున కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రము, అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారాయణం చేయాలి. అంటే శ్రీ ప్రజ్ఞా వివర్ధన అంటే కార్తికేయ స్తోత్ర పారాయణం చేయటం మంచిది మంగళవారం పూట. అది ఉదయం చేయొచ్చు, మీకు కుదరకపోతే సాయంత్రం కాలం స్నానం చేసి ప్రదోష కాలంలో కూడా చేయొచ్చు. అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశ నామ స్తోత్ర పారాయణం చేయొచ్చు. అలానే గణపతిని ఆరాధన చేయటం అనేది మంచిది.
అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని, తత్పురుషాయ విద్యే వక్రతుండాయ ధీమే తన్నోదంతి ప్రచోదయాత్ అనేది మంత్రాన్ని చదవండి. ఉదయం పూట కుదరకపోతే సాయంకాలంలో కూడా చదవచ్చు. ఇది బుధవారం రోజున చేయాల్సింది. గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని, దత్త కవచాన్ని చదవటం మంచిది. అలానే శుక్రవారం రోజున ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం చేయటం, గౌరీ దేవత ఆరాధన చేయటం, శ్రీ త్రిపుర సుందరి స్తోత్ర పారణం చేయటం చాలా మంచిది. ఇది శుక్రవారం రోజున చేయాలి. శనివారం రోజున వచ్చేటప్పటికల్లా లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారణం కానీ లేకపోతే విష్ణు సహస్రనామ పారణం కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చు. ఆదివారం రోజున వచ్చేటప్పటికల్లా జగన్నాథ అష్టక స్తోత్ర పారణం చేయండి. అంటే ప్రతి వారం రోజున కూడా ప్రతిరోజు కూడా ఒక వారంలో సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, గురువారం ఒకటి, శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రతిరోజు కూడా ఒక స్తోత్ర పారాయణం అనేది చేయటం వల్ల మనకి 23 రోజుల కాలంలో చెడు ఫలితాలన్నీ కూడా తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అది ప్రాతకాలం కానీ సాయంకాలం కానీ చేయొచ్చు. ఒక వారం కుదరకపోతే మరొక సోమవారం చేయొచ్చు, మరొక మంగళవారం చేయొచ్చు, మరొక బుధవారం చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా శాస్త్రీయ పరంగా ఉండే రెమెడీసే కానీ మనకి ఏదైతే మంచి జరగాలంటే మంచి స్తోత్ర పారణాలు చేయటం వల్ల కూడా ఆ నెలలో మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నియమాలన్నీ కూడా పాటించి మీరు ముందుకు వెళ్ళండి. మీకు మంచి జరిగే అవకాశం తప్పకుండా ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.